శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుంది. 4వ రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో వేరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక రేపటి రోజున బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. గరుడ వాహన సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో చెప్పడానికి మనతో పాటు టీటీడీ ఓ శ్యామలరావు గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, గరుడ వాహన సేవకు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. గరుడ వాహన సేవలో సుమారుగా 3.5 లక్షల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. ఈ గ్యాలరీలో మొత్తం 2 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అలాగే మిగిలిన వాళ్ళు ఈ కార్నర్స్ లో ఏవైతే ఉన్నాయో గేట్స్, ఆ కార్నర్ గేట్స్ ద్వారా కూడా లోపలికి తీసుకుని వాళ్ళకి దర్శనం కల్పించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అక్కడ కూడా సిస్టమేటిక్ గా క్యూ లైన్స్ ద్వారా వారిని పంపించడం, వాళ్ళ లగేజ్ చెకింగ్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈ గ్యాలరీలకు సంబంధించి చేసుకుంటున్నాం. అలాగే రేపు పొద్దున్న వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి పొద్దుట నుంచే ఇక్కడ గ్యాలరీలో కూర్చుని ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, అలాగే తాగునీరు, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి పాలు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి మేము చూసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా, పార్కింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా పైన తీసుకోవడం, కింద నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళందరినీ పైకి తీసుకురావడం, 3000 ట్రిప్పుల ద్వారా ఈ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. అలాగే దీంతో పాటుగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఇవి చేసుకుంటున్నాం. సార్, రేపు అన్నప్రసాదానికి సంబంధించి అన్నప్రసాద సముదాయంలో ఎప్పటి నుంచి కూడా భక్తులకు ఈ అన్నప్రసాద వితరణ ఉంటుంది. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్న భక్తులకి ఏ విధంగా అందజేస్తారు? అంటే ఉదయం నుంచి కూడా ఆ మెనూకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పొద్దుట 7 గంటల నుంచి మనకి ఇక్కడ భక్తులందరూ రావడం మొదలెడతారు ఉదయం. సో ఇక్కడ స్పెషల్ గా టీమ్స్ ఉన్నాయి. అంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, టీమ్స్ ఉంటారు. ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క అలాట్మెంట్ చేశాం. వారందరూ కూడా ఈ అన్నప్రసాదాలు కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అవన్నీ చూసుకుంటారు. ఉదయం నుంచి పులిహార, అలాగే మిగిలిన అంటే అల్పాహారానికి ఉప్మా కానీ, లేకపోతే సాంబార్ అన్నం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 3 లక్షల మజ్జిగ అరేంజ్మెంట్లు కూడా చేస్తున్నాం. టీటీడీ ఉద్యోగుల పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుందంటే రేపు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ భక్తుల తాకిడి ఉంటుంది. వారిని ఏ విధంగా పర్యవేక్షించబోతుంది? టీటీడీ ఉద్యోగులకి ఇక్కడ అదనంగా గరుడ సేవకు సంబంధించి డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గ్యాలరీకి సుమారుగా 10 మందిని పెట్టడం జరిగింది. వారందరూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక గ్యాలరీకి ఒక ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉంటారు. వారికి రిపోర్ట్ చేస్తారు. సిటీడీకి సంబంధించి చాలా మంది, మేబీ ఒక 500 మంది, అంటే లోయర్ లెవెల్ దాకా మొత్తం ఈ గ్యాలరీస్ లో టీటీడీ సిబ్బంది, ఓన్ సిబ్బంది ఉన్నారు. దీంతో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా ఈ సెక్యూరిటీ దీంట్లో పాల్గొంటున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది రేపు జరగబోయే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 3.5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నటువంటి టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఈవో శ్యామలరావు పేర్కొంటున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం గరుడ వాహన సేవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.